నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. బ్రహ్మ ఆనందం అంటూ ఒక మూవీ వస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా కూడా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ మూవీకి సంబంధించి చాలా చాలా సెన్సేషన్ అవుతోంది. ఎందుకంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ అండ్ ఆయన తన ఎప్పటి ధోరణిలోనే కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి అండ్ చాలా మంది దగ్గర నుంచి కూడా తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మెగాస్టార్ ఏమిటి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి, అసలు ఆ మాటలు మాట్లాడడం వెనక అలాగే ఆయన అన్యాపదేశంగా అన్నారా, కావాలని అన్నారా, లేకపోతే సరదాగా అనేసారా, ఇలాంటివన్నీ కూడా చర్చలు జరుగుతున్న తరుణంలో మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో ఈ మాట అడుగుదాం అండ్ ఆయనతో ఈ విషయాల గురించి విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. విజ్ఞాన్జీ, టోటల్గా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మెగాస్టార్ మాటలు చాలా 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 వైరల్ అయిపోతున్నాయి. అంటే ఆయన అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు అనేది కోర్స్ అంటే నేను అంటే ఒక ప్రెజెంటర్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఒకటి అనుకుంటున్నాను. జనరల్గా మన వాళ్ళని మనం లోకు చేసుకోవడం అనేది ఎక్కడ జరగదు. అంటే ఇప్పుడు నేనున్నాను, నా ఫ్యామిలీలో నా తాత గురించో, నా బామ్మ గురించో, నా నాయనమ్మ గురించో చెడుగా అయితే మాట్లాడను, వెటకారంగా కూడా మాట్లాడను. కొండొకచో ఎప్పుడైనా ఏదైనా కామెడీ పంచ్ ఏమైనా విసురుతానేమో తప్ప. కానీ చిరంజీవి గారు చూస్తే కనుక మళ్ళీ ఆ వ్యాఖ్యలన్నీ తిరిగి మళ్ళీ మిమ్మల్ని అడగడం ఎందుకు, కానీ మీరు చూశారు, మీరు అన్ని గమనిస్తూ ఉంటారు, మంచి విశ్లేషణ ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు? ఆయన 2-3 వ్యాఖ్యలు చేశారు, వాటికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? రీసెంట్ డేస్ నుంచే మాట్లాడుకుందాం. మనల్ని ఒక దగ్గరికి పిలుస్తున్నారు గెస్ట్గా అంటే మన నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు. అంటే ఏంటది, మీరు రావడం వల్ల మాకు ఇప్పటి వరకు ఇంతున్న బజ్ అంత అవుతుంది అని. ఆబ్వియస్లీ అంతే కదా సార్. అవును. అండ్ మీరే ఎందుకు రావాలి అంటే, మీకు మైక్ ఇస్తే మీరు చెప్పే మాటలకి కొంచెం యూత్ అంతా ఉత్సాహంగా ఎగిరి గంతులు వేస్తారు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మీరు చెప్పే మంచి మాటలు ఏమైనా ఉంటే విని వాళ్ళు నేర్చుకునేలాగా ఉంటారు అని మనం పిలుస్తాం. ఎవరైనా ఎప్పుడైనా మనల్ని ఇన్వైట్ చేశారు పలానా ఈవెంట్కి అంటే, వాళ్ళు పిలిచిన వాళ్ళు ఏమనాలి అంటే, మీరు రావడం బట్టి అసలు మా ఈవెంట్కి నిండుదనం వచ్చిందండి, మీరు వస్తే మాకు చాలా సంతోషంగా ఉందండి, మీరు రావడం చేత మేము తబిబ్బైపోయామండి అని చెప్పాలి. అంతేగాని అబ్బాయి ఎందుకు వచ్చాడయ్యా బాబు అనవసరంగా పిలిచామే అనిపించుకోకూడదు. ఇప్పుడు రీసెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడితే అన్నపూర్ణ ఈవెంట్ గురించి నేను స్టార్ట్ చేస్తా. అది రీసెంటే, అంతకుముందు బోలెడు ఉన్నాయిలే. అవునండి, అందరివి కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ సీనియర్స్ అని పిలవబడేవాళ్ళు. అక్కడ అక్కినేని గారి స్మారకోత్సవం, ఆయన్ని మాత్రమే స్మరించుకోవాలి అనే ఆ కుటుంబం నిర్వహించినటువంటి ఒక అద్భుతమైన ఈవెంట్ అది. దీంట్లో ఇంత బాగా చేశాము కదా, ఆయన పేరు మీద ఎవరికైనా పురస్కారం ఇస్తే బాగుండు అని వాళ్ళు భావించారు. తెలుగు సినిమాకి 2 కళ్ళు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, 3వ కన్ను ఏదైనా ఉందంటే చిరంజీవి గారే. ఆబ్వియస్లీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన్ని చూసే చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా అభిమాన హీరో చిరంజీవి గారిని చూసి ముట్టుకోవడానికి మేము ఇండస్ట్రీకి వచ్చామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చూసి మేము డ్యాన్స్ నేర్చుకున్నాము, ఆయన చూసి మేము డైలాగులు నేర్చుకున్నాం, ఆయన చూసి మేము కామెడీ నేర్చుకున్నాం, వాట్ ఎవర్. మేము హీరో అవ్వడానికి కారణం కూడా ఆయనే, అసలు మా ఇన్స్పిరేషన్ ఆయన అని చెప్పిన వాళ్ళు ఉన్నారు బోల్డంతమంది. సో అలాంటి ఆయనకి ఈ పురస్కారం ఇస్తే బాగుండు అని వీళ్ళు కూడా అనుకున్నారు. నువ్వు వచ్చావు, ఆ పురస్కారాన్ని పురస్కరించుకొని కాసేపు పన్లిగిలు ఇచ్చి వాళ్ళందరి గురించి అద్భుతంగా మాట్లాడి, నిన్ను ఎవరైతే పిలిచారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి, ఎవరి పేరు మీద అయితే పురస్కారం ఉందో వాళ్ళకి నీకేమైనా అనుబంధం ఉంటే, గతంలో మీ ఇద్దరికి ఏమైనా జ్ఞాపకాలు ఉంటే వాటిని షేర్ చేసుకొని అక్కడి నుంచి హ్యాపీగా కారెక్కి ఇంటికి వస్తే ఏ బాధ ఉండదు. అంతే కదా. అది కాకుండా ఎక్స్ట్రా డైలాగులు అక్కడ మాట్లాడి ఆ ఈవెంట్ సర్వనాశనం చేయొద్దు. ఈ అనవసరంగా పిలిచామే అనిపించకూడదు. అక్కడ ఏమైంది, గతంలో కూడా నాకు ఒక పురస్కారం వచ్చిందండి, నేను అది తీసుకోవడానికి తబిబ్బై స్టేజ్ ఎక్కాను, ఒక ఆయన నన్ను ఇట్టా చూశాడు, ఆయన ఎందుకు అట్ట చూశాడు అని చెప్పి ఆ అవార్డును అక్కడే ఇసిరేసి వచ్చేసాను నేను. ఆ తర్వాత నాకు చాలా పురస్కారాలు వచ్చాయి, కానీ ఏది కూడా నాకు అంత తృప్తిని ఇవ్వలేదు. ఇప్పుడు ఇది రావడం నాకు చాలా తృప్తిగా ఉంది అని చెప్పావు. విషయం ఏంటి, ఇది ఏంటి అని అందరు వెతికి, వజ్రోత్సవము మోహన్ బాబు గారి ఇష్యూ, ఈయనకి లెజెండ్ అనే అవార్డు ఆయనకి ఎట్లా ఇస్తారు, మేము లెజెండ్ కదా అని అన్నాడు. ఆ ఇష్యూని చిరంజీవి గారు ఇక్కడ పెట్టి చెప్పారు అని చెప్పి ఈ అక్కినేని గారి స్మారకోత్సవం కాస్త మోహన్ బాబు చిరంజీవి అయిపోయింది. అయ్యయ్యో, అవును. వాళ్ళు అనుకున్నది వేరే, అక్కడ జరిగింది వేరు. ఇప్పుడు ఏంటి, ఆ పురస్కారాన్ని ఈయనకు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా మాకు ఈవెంట్ లాగా అయ్యేది కదా. నాగార్జున గారు చాలా ఫీల్ అయి ఉంటారు. డన్.
సో ఇలాంటి ఫీలింగ్స్ పిలిచిన వాళ్ళు ఎప్పుడైనా సరే మనల్ని ఇన్వైట్ చేశారు అంటే ఇలా ఎందుకు పిలిచామా అనిపించకూడదు. తర్వాత లైలా ఈవెంట్ నాశనం అయ్యింది పృథ్వీ వల్ల, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పృథ్వీ వల్ల నాశనం అయినా కాకుండా ఇంకోలాగా కూడా సర్వనాశనం అయ్యేది. అది ఎందుకంటే ఎక్కువ హైలైట్ అవ్వాల, అంతే తేడా. విషయం ఏంటంటే ఈయన ఏం చెప్పాడు, జనసేన ఈరోజు అప్పట్లో ప్రజారాజ్యమే ఈరోజు జనసేనగా ఆవిర్భావం చెందింది, రూపాంతరం చెందింది, ఏదో అయ్యింది అని చెప్పాడు. ఓకేనా? వెనకాల లైలా ఉంది. నువ్వు మాట్లాడితే లైలా గురించి మాట్లాడు, లేకపోతే ఏమీ మాట్లాడకు. ఈ జనసేన గురించి ఎందుకు ఇక్కడ? ఇప్పుడు ఇది జనసేన ఆవిర్భావ దినోత్సవం అయితే నువ్వు అక్కడ చెబితే పద్ధతి. లైలా గురించి వదిలేసి అందరూ చిరంజీవి గారు ఏమన్నారో తెలుసా? ఆ రోజుల్లో అదంట ఇదంట. అయ్యో బాబు రే, లైలా ఏమైంది ఇక్కడ? రాసే వాళ్ళందరూ ఏం రాస్తున్నారు? ఆ పృథ్వీగాడు మాట్లాడినవి రాస్తున్నారు, చిరంజీవి గారు చెప్పిన ఈ వ్యాఖ్యలు రాస్తున్నారు. లైలా అయిపోయింది. లైలా గురించి ఎవరు మాట్లాడట్లేదు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ ఇంకొకటి, అక్కడ సరే అసలు సందర్భం లేకుండా ఆయన మాట్లాడాడు అనేది ఏమీ లేదు, సందర్భం ఉండే మాట్లాడాడు అనుకుంది. ఎందుకంటే విశ్వక్సేన్ గారు మా నాన్నగారు అప్పట్లో ప్రజారాజ్యం అని స్టార్ట్ చేసినందుకే ఇది వచ్చింది, సంతోషం. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఒక ఈవెంట్కి ఒక గెస్ట్ వచ్చాడు, ఒక గెస్ట్గా పిలువబడిన అతను ఒక ఈవెంట్కి వచ్చాడు. ఈవెంట్కి గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్తో గతంలో నుంచి వాళ్ళకున్న అనుభవాలను వాళ్ళు చెప్పుకున్నారు. గెస్ట్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఈవెంట్ గురించి ఆయన మాట్లాడి దాని గురించి ఏదన్నా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు గెస్ట్ గురించే చెప్పి ఆయన గురించే చెప్పుకొని అక్కడ నుంచి పోతే ఇంకా ఈవెంట్ ఎందుకు? అవసరం లేదు కదా. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మ ఆనందం అనే సినిమా దగ్గరికి వచ్చేద్దాం. బ్రహ్మ ఆనందం అనే సినిమా గెస్ట్గా వచ్చాడు. ఆయనకు ఒక కబురు వచ్చింది, ఏమని, మా బ్రహ్మానందం గారు అబ్బాయి అంట, రండి మీరు గెస్ట్గా పిలిచారు మిమ్మల్ని, మీరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, బ్రహ్మానందం గారి కొడుకు అంటే నా కొడుకు లాంటోడు, నా ఇది అసలు ఆ అబ్బాయి ఎప్పటి నుంచో ఈ పాటికి ఈ స్థాయిలో ఉండాలి. ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు, ఒక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎలాగో అలాగే ఈ అబ్బాయి కూడా ఆ రేంజ్లో ఉండాలి. మరి ఎందుకు అంత అనుకున్నంత ఆశించినంత పెద్దగా హిట్స్ ఏమీ పడలేదు. బట్ అయినప్పటికీ ఏదో బిజినెస్లో ఆయన ఉన్నాడులే, నా కొడుకు అనుకొని వస్తున్నాను, ఇతను బాగుండాలి అన్నట్లుగా తను భావించడంలో తప్పులేదు. అక్కడికి వచ్చావు, ఆ విషయం చెప్పావు, సంతోషం. ఇప్పుడు బ్రహ్మానందం గారి ఇష్యూ వచ్చింది. బ్రహ్మానందం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి, చెప్పు, ఏం చెప్తావు? మేము అప్పుడెప్పుడో జంధ్యాల గారు నాతో చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ సందర్భంలో జంధ్యాల గారితో సినిమా తీయాలనుకున్నప్పుడు ఆయన అప్పుడే ఎడ్డెడ్డిగా వచ్చాడు, రెడ్ డ్రెస్ వేసుకొని ఎర్రి డాష్ లాగా వచ్చాడు అని ఆ పదం వాడాం. అక్కడేమో తన తండ్రిని ఎర్రి డాష్ అన్నందుకు ఆ కొడుకేమో ఫీల్ అవుతున్నాడు. పదే ఎరుపు 1కి 4 సార్లు ఎరుపు. ఆ తర్వాత బ్రహ్మానందం అప్పుడు వచ్చాడు. సినిమాలో రన్నింగ్ క్యారెక్టర్ ఉంటుంది అనుకున్నాము. రన్నింగ్ క్యారెక్టర్ అంటే ఈ నుంచి ఆడదాకా పరిగెత్తే క్యారెక్టర్. సినిమా అంతా త్రూ అవుట్ రన్నింగ్ క్యారెక్టర్ అనుకున్నాడు, అది కాదు. తర్వాత ఆయన ఎడ్డెడ్డిగా ఎడ్డి మొహం వేసుకోని ఉంటుంటే ఆయన తీసుకెళ్ళి నేను నా అసిస్టెంట్కి సంబంధించిన బోర్డింగ్ పాస్ ఆయనకి ఇచ్చి, ఈ పాస్తో నువ్వు ఫ్లైట్ ఎక్కన్నాను. మరి నీ బోర్డింగ్ పాస్తో నేను, నా బోర్డింగ్ పాస్తో నువ్వు ఫ్లైట్ ఎలా ఎక్కొచ్చో నాకు తెలియదు. మరి అప్పట్లో చెల్లి ఉంటుంది, అంతే కదా, చెల్లి ఉంటది. ఎక్కాడు మొత్తానికి. సెక్యూరిటీ అప్పుడు ఉండకపోవచ్చు, మేబీ ఒకటి ఉంటది, అలా ఎవరు వెళ్ళిపోయాడు. ఫ్లైట్ వింతగా చూస్తున్నాడంట పాప, ఆయన ఏదో కొత్త గ్రహాన్ని చూసినట్టు. ఆ తర్వాత ఇంటికి తీసుకొస్తే వీళ్ళ తమ్ముళ్ళు అడిగారంట, ఏడన్నా ఇట్టున్నాడు అనేసి అడిగారంట. ఫోన్ చేస్తున్నావు నువ్వు, అతనితో కలిసి తిరుగుతున్నావు ఏంటని, అంత వేటకారం. ఆయన మళ్ళీ లేదు, ఈయన ఒక అద్భుతం, నేను ఒక ఉలి తెచ్చుకున్నాను, ఇతని చెక్కి చూడు ఎట్ట చేస్తానో మీకు అర్థం కాదు, చేస్తాను. ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఈయన పెట్టుకోండి అని చెప్పుకుంటూ అందరూ వచ్చేసి నాకు అవకాశాలు ఇచ్చేసారు. ఈ రోజు మీరు చూసిన బ్రహ్మానందం నేను చెక్కిన శిల్పమే అని చెప్పుకున్నాం. అది ఎవరు చెప్పాలి? బ్రహ్మానందం గారికి ఒక ఇంటర్వ్యూ పెడితే బ్రహ్మానందం గారు మీరు వచ్చిన కొత్తల్లో ఏం జరిగింది, అద్భుతాలు మాకు చెప్పండి అంటే, అయ్యో ఆ రోజుల్లో నేను ఇలా ఉండేవాడినండి, పలానా ఆయన నాకు అంత చేశాడు అని చెప్పుకుంటే బాగుంటది. నువ్వు చెప్పొద్దు పెళ్లి కొడుకు వీడేసుకునే చొక్కా నాది అని మనం చెప్పొద్దు. అది అవతల వాళ్ళు ఆ కృతజ్ఞత భావంతో వాళ్ళు చెప్తే అది ఒక అందం. సరే, అది అయిపోయింది. ఇంకాసేపు ఏమైనా మిగిలిందా అంటే సుమగారు చక్కగా వచ్చి, అసలు ఈ సినిమా ఏంటి, తాత మనవాడు, దట్స్ వాట్, తాతల గురించి చర్చ, తాత మనవాడు కాబట్టి వచ్చి నీకేం చెప్పింది, రా బాబు మీ తాత గురించి ఏమైనా చెప్పవా ప్లీజ్ అని మైక్ ఇచ్చారు. మా తాత పెద్ద రసికుడు, అప్పట్లో ఇంట్లో 2 ఉండేవాళ్ళు, వీధుల్లో 4 ఉండేవాళ్ళు, ఆ ఇంట్లో ఈ పక్కింట్లో ఇటింట్లో అటింట్లో ఇంతమంది ఉండేవాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవ?
మా తాత ఉండబట్టే మేము ఈరోజు ఇక్కడ ఉన్నామండి, ఇది ఒక అద్భుతమైన విషయం అని వీళ్ళు చెప్పుకుంటే అందరూ కూడా అంటే సంతోషించారు. వయసుతో కూడిన చేదస్తం వల్ల వచ్చిన మాటలు ఇక అవి నేను మాట్లాడలేను, ఆయన వయసు గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, ఆయనకు చాదస్తం ఉందో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. మెడికల్గా అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, ఐ డోంట్ నో, నేను ఎక్కడ చదివింది లేదు. కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు దానివల్ల ఏంటి, మనం ముడి సరుకు రా మెటీరియల్ మనం ఇస్తేనే మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్లు తయారు చేస్తాడు. నువ్వు ఇచ్చిన రా మెటీరియల్ ఏంటి, మా తాత రసికుడు, ఇంట్లో 2, వీధుల్లో 3 అని చెప్పావు. దాన్ని తగ్గట్టు కింద కామెంట్లు ఏమొస్తున్నాయి, ఓహో ఫ్యామిలీ ఇంతేనా, అందుకే మీ తమ్ముడు ఇట్లా తయారయ్యాడు, మీ కూతురు అలా ఉన్నారు అని చెప్పేసి కామెంట్లు. ఆ కామెంట్లు పెట్టే గాడిదల్ని మనం ఏం అనలేము, వాడి బతికే అంతకాడు వాడు అలా పెడతాడు. కానీ వాడికి నువ్వు చాయిస్ ఇచ్చింది ఎవరు, మనమే కదా. మనం అది చెప్పకుంటే వాడు అలానే వాడు కాదు కదా. అండ్ నెక్స్ట్ పబ్లిక్ మీడియాకి వచ్చిన తర్వాత మనం ఏమి వాగినా పాజిటివ్స్ రివ్యూలు వస్తాయి, నెగిటివ్ రివ్యూలు వస్తాయి, రెండూ తీసుకోవాలి, లేదంటే రావడం మానేయాలి. సినిమా కూడా నువ్వు తీస్తావు, బాగుందనేవాడు ఉంటాడు, బాగాలేదనేవాడు ఉంటాడు, రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చెప్తాడు, లేదా తీయడం మానేయాలి. ఇక్కడ చిరంజీవి గారి ఇష్టం, ఆయన ఏమంతో తప్పు అన్నారు అని మీరు అందరూ ఎగిరి పడుతున్నారు అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. తప్పుగా తీసుకునేవాడు వాడు అలా తీసుకున్నాడు, వాడి తప్ప అది, వాడికి అలా అర్థమైంది. అందరూ నువ్వు అనుకున్నట్టే ఆలోచించాలంటే ఎట్లా? కానీ విజ్ఞాన్ సొసైటీలో ఏదైనా సరే, అంటే మనం ఒక న్యూస్ పేపర్ తిరగేస్తుంటేనే ఫస్ట్ క్రైమ్ వార్తలే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే నెగిటివ్ వైపే ప్రతి మనిషి మనసు వెళుతుంది, కళ్ళు వెళతాయి ఇన్ జనరల్. సో ఇందులో మా తాత చాలా రసికుడు అనేటువంటి దాన్నే చాలా హైలైట్ చేస్తున్నారు. అండ్ లేడీస్ హాస్టల్లో ఉంటున్నానా, లేడీస్ హాస్టల్ వార్డెన్లా నేను అనుకుంటున్నానా అంటే ఆయన చాలా క్యాజువల్గా సింపుల్గా అనేసారు, బట్ అది చాలా సీరియస్గా రూపాంతరం చెందొచ్చింది. బికాజ్ ఒక మగ మనిషిగా, ఒక తండ్రిగా, ఒక తాతగా నువ్వు చెప్పింది అసలు తప్పే కాదు, నీ హక్కు అది. నాకు మనవడు కావాలని ఉంది, యు ఆర్ రైట్. నాకు మనవరాలు కావాలని ఉంది, యు ఆర్ రైట్. యాజ్ ఏ చిరంజీవిగా నువ్వు చెప్పింది తప్పే. నువ్వు కొనిదెల శివప్రసాదరావుగా నువ్వు చెబితే అది కరెక్టే. యాజ్ ఏ చిరంజీవి నువ్వు చెప్పింది తప్పే. బికాజ్ అమ్మాయే కావాలనుకుంటున్నాను, అమ్మో మళ్ళీ అమ్మాయి పుడుతుందని భయం వేసింది నాకు, అంటే పెద్ద ఏదో జరుగుతుంది మాకు, ఓ గ్రహశకలం వచ్చి మా ఇంటి మీద పడ్డట్టు ఫీల్ అవుతున్నాను అన్నట్టు చెప్పొద్దు. నెక్స్ట్ ఏదో నేను లేడీస్ హాస్టల్కి వార్డెన్లా ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది, ఇంటి నిండా ఆడోళ్ళే ఉన్నారు, గంపెడ పిల్లలు. అంటే ఆడోళ్ళు అసహ్యంగా ఉందా, నీకేమైనా నచ్చట్లేదా అంతమంది? వారసుడే కావాలని నీ కోరిక కరెక్టే యాజ్ ఏ కామన్ మ్యాన్గా, కానీ నువ్వు చిరంజీవిగా కోరిక కోరడం తప్పు పబ్లిక్ ఫంక్షన్లో. బికాజ్ నువ్వు మాట్లాడేది 10 మంది వింటారు. చిరంజీవి గారు కూడా నువ్వు చెప్పేది తప్పు కాదు, నీ అభిప్రాయం నువ్వు చెప్పడంలో తప్పు లేదు, నువ్వు చెప్పిన లొకేషన్ తప్పు. అవును, నువ్వు నీ ఇంట్లో చెప్పుకోవచ్చు, నాకు మనవడు కావాలి, మనవరాలు కావాలి, ఇంకెవరైనా కావాలి, నీ ఇష్టం, యువర్ విష్. నీ కుటుంబ సభ్యుల్లో యూ కెన్ టెల్, నువ్వు 100 చెప్పొచ్చు. ఈవెన్ బ్రహ్మానందం గారిని కూడా నువ్వు ఎరిప్ డాష్ అన్నది కూడా మందు గ్లాస్ టేబుల్ దగ్గర చెప్పుకో, నలుగురి మధ్యలో, వాళ్ళందరూ నవ్వుకుంటారు పగలబడి. ఓపెన్ ఫంక్షన్లో దట్ వాజ్ రాంగ్. యాజ్ ఏ చిరంజీవిగా నువ్వు చెప్పడం తప్పు. అంటే ఓవరాల్గా చెప్తే ఇక్కడ చాలా చాలా కంపారిజన్లు వస్తాయి వెంటనే, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక తెలంగాణలో జరిగితే వెంటనే ఏపీలో ఏం జరుగుతుంది, ఎందుకంటే 2 పక్క ఉన్న తెలుగు రాష్ట్రాలు, మీరు వద్దన్నా కాదన్నా ఖచ్చితంగా కంపారిజన్లు చూస్తాం. ఇలా ఈ కంపారిజన్లు చూస్తే కనుక రజనీకాంత్ గారు చాలా చాలా ఆచితూచి మాట్లాడతాడు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే ఆయన తనదైన స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటాడు. సరే, అంటే వీళ్ళందరూ ఒకే గూటి పక్షులు, ఒకే వయసు వాళ్ళు కాబట్టి ఇంచుమించు. అండ్ గతంలో కూడా మోహన్ బాబు గారు కానీ, బాలకృష్ణ కానీ, వాళ్ళు కూడా అంటే ఈ సెలబ్రిటీస్కి అంటే ఒక రకమైన ఓవర్ థింకింగ్ కానీ, లేకపోతే అసలు ఏం జరుగుతుందంటారు, ఇలా స్టేజ్ ఎక్కి నలుగురిని చూసేసరికి చాలా అంటే చాలా డిఫరెంట్ మాటలు మాట్లాడడం కానీ, ఒక విధంగా నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ కూడదు 100% వాళ్ళ పొజిషన్కి. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఓవర్ ఎగ్జైట్మెంటా, ఈ ఎక్కువ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటారు అసలు? మామూలుగా మీరు చెప్పిన క్యారెక్టర్స్లో ఇప్పుడు మోహన్ బాబు గారి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ చూసి అలా వేసుకుందాం అనే వాళ్ళు కొంచెం తక్కువ మందే ఉన్నారు. బాలయ్య గారిలా కూడా తొడగొట్టే వాళ్ళు కొంచెం తక్కువ మందే ఉన్నారు. కానీ చిరంజీవి గారిలా డ్యాన్స్ వేయాలి, రజనీకాంత్ లాగా స్టైల్గా ఉండాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా ఫాలో అవుతారండి, ఎక్కువ ఫాలో అవుతారు చాలా. అలా ఇప్పుడు కంపేర్ చేస్తే 80 ఏళ్ళు పైబడిన హీరో ఇంకా హీరో అంటే ఈజ్ ఏ హీరో అంతే. హీరో అంటే కథానాయకుడు కాదు, ఇంకేదో కాదు. హీరో అంటే ది హీరో, దట్స్ ఆల్. ఆ క్వాలిటీస్ వేరు.
ఆయన్ని చూసి ఇప్పటికీ ఫాలో. వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి గొడవలు, బోల్డన్ని ఉన్నాయి. ఆయన రాజకీయ పార్టీ గురించి కూడా అదని ఇదని ఏవో రూమర్స్ అందరి మీద వస్తాయి, ఈయన మీద కూడా వచ్చాయి. అవును. కమల్ హాసన్ లాంటి వాళ్ళ గురించే రాధిక గారు బహిరంగంగా పెదవి కొరికే అలవాటు ఉంది వీడికి అని గట్టిగా చెప్పింది. కమల్ హాసన్ లోకనాయకుడు, ఆయన గురించి కూడా మాట్లాడింది ఎవరు? మళ్ళీ రాధిక గారు, ఇంకెవరు అంటే ఏమన్నా అనుకోవచ్చు. Does keep సో beauty and all. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మామూలుగా తప్పవు. బట్ అవి వేరే. ఇక్కడ ఏంటంటే ఒకటి, నిన్ను ఒకరు పిలిచారు, నిన్నే ఎందుకు పిలిచారు? నువ్వు వస్తేనే అక్కడ అదేదో జరుగుద్ది, అప్పటి వరకు ఇంతున్న హైపు, నువ్వు వస్తే అక్కడికి వెళ్ళుద్ది అంతే. నెక్స్ట్ నీకు మైక్ ఇచ్చారు, నీకే ఎందుకు ఇచ్చారు? నువ్వు మాట్లాడితేనే అంతమంది వింటారు, అంతమంది ఏదో అవుతారు అని, అంతే కదా. అప్పుడు ఆ నువ్వు ఎలా ఉండాలి? బాధ్యతగా ఉండాలి, సంభాళించుకోవాలి, నిదానించుకోవాలి. 1కి 2 సార్లు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, దానివల్ల పర్యవసానం ఏంటనేది బాధ్యత ఆయనకు ఉండాలి. అది వయసుతో సంబంధం లేదు, చాదస్తంగా అది ఇంకేదో కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతకన్నా వయసు అయిపోయిన వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాట్లాడే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఇప్పుడు పాడుతా తీయగానే ఎందుకు చూస్తారు అందరూ? ఆ పిల్లలందరూ పాడిన తర్వాత లాస్ట్ మైక్ అందుకొని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో చెబుతారు, అది వినడానికి, అది ఫాలో అవుతారు. ఎన్టీఆర్ గారి స్పీచ్ అంటే ఎందుకు ఎగబడి వింటారు? ఒకే మాట పదే చెప్తాడు, అయినా ఎందుకు వింటారు? లాస్ట్కి ఆయన ముగించేది ఏంటి? మా ఇంట్లో జరిగింది మీకు జరగకూడదు, దయచేసి ఇంటికి వెళ్ళండి. బన్నీ స్పీచ్లు ఎందుకు ఎగబడి వింటారు? బికాజ్ తను కూడా ఏదో ఒక మంచి పదం చెప్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్రహ్మానందం గారి ఇష్యూ అండ్ అలాగే బన్నీతో పోలుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం, అప్పుడెప్పుడో అల్లు గారు, రామలింగయ్య గారు, తర్వాత రావు గోపాలరావు గారు, డన్. వాళ్ళిద్దరు తర్వాత ఆ వంశంలో అల్లుని రిప్రజెంట్ చేసింది నేను, ఆయన్ని రిప్రజెంట్ చేసింది వాళ్ళ అబ్బాయి. కానీ వాళ్ళ అబ్బాయి హీరో సెంట్రిక్గా ఫస్ట్ సినిమా కాబట్టి నేను రావాలి కాబట్టి వచ్చాను. అది ఇక్కడ జరిగిందండి. అద్భుతంగా చెప్పాడు ఆయన గురించి. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మానందం గారు స్టార్టింగ్లో ఎర్రి డాష్కి వచ్చాడు, ఎడ్డెడ్డిగా ఉన్నాడు, అసలు ఏమీ తెలియదు ఆయనకి, ఎడ్డి మొహం వేసుకొని ఉండేవాడు. మా ఇంటికి తీసుకొచ్చిన మతలు అన్న ఎవడీడు అన్నాడు. కాదు, ఈయన ఒక అద్భుతం అని నేను చెప్పాను, నేను చెక్కిన శిల్పమే ఈరోజు బ్రహ్మానందం. అవసరం లేదు, దట్ వాజ్ రాంగ్. ఎప్పుడైనా సరే పెళ్లి కొడుకు వాడి డ్రెస్ వాడిదే, నీకు అనవసరం, మాట్లాడకుండా ఉండు దాని గురించి. కొంచెం ఖచ్చితంగా సంభాళించు. పెళ్లి కొడుకు వీడే చొక్కా నాదని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఎప్పుడు అలాగే, వాళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదు. వాడు చెప్పుకోవాలి, నీ చొక్కా వేసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నానని. అది అంటే మనం ఎక్కడికన్నా పిలిస్తే చేతికి మైక్ ఇచ్చామా విధ్వంసమే అన్నట్టు ఉండొద్దు. చెప్పేది పిలిచిన వాళ్ళు వీళ్ళని పిలవడం, ఇంకోసారి పిలవాలనిపించాలి తప్ప మనం ఎందుకు వచ్చామా అనిపించకూడదు. ఖచ్చితంగా అది పాటించాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.